అందరికీ నమస్కారం. జ్యేష్ఠ పౌర్ణమి కథ విన్నవారికి సకల శుభాలు కలుగుతాయి. సనాతన ధర్మం ప్రకారం పౌర్ణమి తిథికి చాలా ప్రాముఖ్యత ఉంది. మే నెలలో వస్తున్న అధిక జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి మే 31న వచ్చింది. పురుషోత్తమ మాసంగా పిలువబడే ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తిని ఆరాధించడం, నదీ స్నానాలు చేయడం మరియు దాన ధర్మాలు చేయడం వల్ల విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయని హిందూ పురాణాలు చెప్తున్నాయి. అసలు అధిక మాసం ఎలా వచ్చింది అనే విషయానికొస్తే, హిందూ పురాణాల ప్రకారం చాంద్రమానం మరియు సౌరమానంల మధ్య సమతుల్యతను కాపాడడానికి ప్రతి 33 నెలలకు ఒకసారి అధిక మాసం వస్తుంది. ఈ అదనపు నెలకు అధిపతి ఎవ్వరూ లేకపోవడంతో దీనిని మలమాసము, అపవిత్రమైన మాసం అని పిలిచేవారు. దీంతో ఈ మాసంలో ఎటువంటి శుభకార్యాలు జరగకపోవడంతో ఆ నెలకు చెందిన దేవతలు బాధపడ్డారు. పాతలో ఉన్న ఆ నెల దేవతలు శ్రీ మహావిష్ణువును ప్రార్థించి తమ గోడును వెళ్ళబోసుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి వారిని అనుగ్రహించి తన సొంత నామమైన పురుషోత్తముడు అనే పేరును ప్రసాదించాడు. అప్పటి నుండి అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం అని పిలవడం ప్రారంభించారు. శ్రీహరి ఈ మాసానికి అధిపతి కావడంతో ఈ సమయంలో చేసే పూజలు, జపాలు మరియు దాన ధర్మాలు సాధారణ మాసాల కంటే అనేక రెట్ల ఎక్కువ పుణ్యాన్ని ఇస్తాయని చెప్తారు. ఇక జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి నాడు వటసావిత్రి వ్రతం చేసినట్లయితే కుటుంబంలో సకల శుభాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అంతటి మహిమగల వటసావిత్రి వ్రత కథను ఇప్పుడు తెలుసుకుందాం. కథలోకి వెళ్ళే ముందు ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. తన పాతివ్రత్య మహిమతో యమధర్మరాజు నుంచి తన భర్త ప్రాణాలను వెనక్కు తెచ్చుకున్న సతీ సావిత్రి యొక్క పాతివ్రత్యాన్ని స్మరించుకుంటూ వటసావిత్రి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని పెళ్లి కాని కన్యపిల్లలు ఆచరిస్తే వివాహం త్వరగా జరుగుతుందని, పెళ్ళైన ఆడవారు ఆచరిస్తే భర్త యొక్క ఆయుష్ పెరుగుతుందని చెప్తారు. ఇక ఇంతటి శక్తివంతమైన వటసావిత్రి వ్రతాన్ని జ్యేష్ఠ పౌర్ణమి రోజు చేస్తారు. ఇప్పుడు వటసావిత్రి వ్రత కథను గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు భద్ర రాజ్యాన్ని అశ్వపతి అనే రాజు పరిపాలించేవాడు. అతని భార్య పేరు మాలినీదేవి. పెళ్ళై 18 సంవత్సరాలు అయినప్పటికీ ఈ దంపతులకు పిల్లలు కలగలేదు. అదే వారికి ఎంతో బాధను కలిగించేది. ఇక పిల్లల కోసం అనేక పూజలు, వ్రతాలు ఆచరించేవారు ఆ దంపతులు. ఈ కాలంలోనే ఒక దేవత అతని ముందు ప్రత్యక్షమై, ఓ రాజా, నీకు ప్రకాశవంతమైన ఒక కుమార్తె పుడుతుందని వరమిస్తుంది. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆ రాజుకు ఒక సౌందర్యవతి అయిన ఒక కుమార్తె పుడుతుంది. రాజు తన కుమార్తెకు సావిత్రి అని పేరు పెట్టాడు. ఇక సావిత్రి పెరిగే కొద్దీ అసమాన సౌందర్యంతో చాలామంది దృష్టిని ఆకర్షించేది. కానీ ఆమె తండ్రి ఆమెకు తగిన వరుణ్ణి వెతకడానికి చాలా కష్టపడేవాడు. తన సొంత భాగస్వామిని కనుగొనాలని నిశ్చయించుకొని సావిత్రి వెతుక్కుంటూ ప్రయాణం ప్రారంభించింది. అలా ఆమె సంచరిస్తూ ఒక తపోవనానికి వెళ్తుంది. అక్కడ ఆమె సాల్వరాజు అయిన ద్యుమత్సేనుని కుమారుడు సత్యవంతుణ్ణి చూస్తుంది. చూడగానే ఆకర్షితురాలై అతనే తన జీవిత భాగస్వామి అని నిర్ణయించుకుంటుంది. ఇక వారు తమ రాజ్యాన్ని శత్రువుల చేతిలో కోల్పోయి అడవిలో నివసిస్తూ ఉంటారు. ఇక సావిత్రి ఎంపిక గురించి తెలుసుకున్న నారద మహర్షి అశ్వపతి రాజు వద్దకు వెళ్ళి, ఓ రాజా, నీవేం చేస్తున్నావు? సత్యవంతుడు ధర్మవంతుడు మరియు బలవంతుడు, కానీ అతను ఆయుష్ స్వల్పకాలం మాత్రమే. అతను 1 సంవత్సర కాలంలోపే చనిపోతాడని హెచ్చరిస్తాడు. ఈ వార్త విని అశ్వపతిరాజు తీవ్ర కలత చెందుతాడు. సావిత్రి తన తండ్రిని తన చింతల గురించి అడిగినప్పుడు అతను నిజాన్ని వెల్లడిస్తాడు. నీవు వేరొకరిని వివాహం చేసుకోమని సావిత్రిని అడుగుతాడు. అప్పుడు సావిత్రి దృఢంగా ఉండి, తండ్రి, మన ఆర్యుల యొక్క గొప్ప సాంప్రదాయాలలో ఒక స్త్రీ తన భర్తను ఒక్కసారి మాత్రమే ఎంచుకోగలదు అని చెప్పి ఆమె దృఢ సంకల్పంతో సత్యవతుడినే వివాహం చేసుకోవాలని పట్టుబడుతుంది.
ఇక ఆమెను నిరుత్సాహపరచలేని రాజు అశ్వపతి తన కుమార్తెను సత్యవంతుడికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. ఇక వివాహమైన తరువాత సావిత్రి తన కొత్త ఇంటికి చేరుకున్న తరువాత సావిత్రి తన అత్తగారిని మరియు మామగారిని అంకిత భావంతో సేవ చేస్తూ ఉంటుంది. కాలం గడిచే కొద్దీ సత్యవంతుడి మరణం గురించి నారదముని చెప్పిన సమాచారం దగ్గర పడుతూ వస్తుంది. ఇక సావిత్రి మరింత ఆందోళన చెందుతుంది మరియు ఊహించని తేదీకి 3 రోజుల ముందు ఆమె ఉపవాసం ప్రారంభించి నారదముని ఆదేశించిన విధంగా పూజలు చేస్తూ వచ్చేది. ఇక ఆ రోజు ఇతర రోజులు మాదిరిగానే సత్యవంతుడు సావిత్రితో కలిసి కట్టెలు సేకరించడానికి అడవికి వెళ్తాడు. కట్టెలు నరకడానికి చెట్టు ఎక్కుతుండగా సత్యవంతుడికి అకస్మాత్తుగా తలలో విపరీతమైన నొప్పి వచ్చి చెట్టు నుండి కిందకి దిగిపోతాడు. సత్యవంతుడి తలను మెల్లగా తన ఒడిలో పెట్టుకొని సావిత్రి అతన్ని ఓదార్చడం ప్రారంభించింది. ఇక మృత్యుదేవత అయిన యమధర్మరాజు సేవకులు సత్యవంతుణ్ణి మరణానంతరం తీసుకుని వెళ్ళడానికి అక్కడికి వచ్చారు. కానీ సావిత్రి అతన్ని వెళ్ళనివ్వలేదు. అప్పుడే యమధర్మరాజు స్వయంగా సత్యవంతుణ్ణి తనతో తీసుకువెళ్ళడం మొదలుపెట్టాడు. కానీ సావిత్రి మాత్రం ధైర్యం కోల్పోకుండా వారిని అనుసరిస్తూనే వచ్చింది. సావిత్రిని ఒప్పించడానికి యమధర్మరాజు ఎన్నో విధాలుగా ప్రయత్నించాడు. అది ప్రకృతి నియమమని వివరించాడు. అయినా సావిత్రీదేవి మాత్రం అతని మాటలు అంగీకరించకుండా నిరాకరిస్తూ వచ్చింది. సావిత్రి తన భర్త పట్ల చూపిన అచంచలమైన విశ్వాసం మరియు భక్తికి చెలించిపోయిన యమధర్మరాజు, నీకు కావలసిన ఏ వరమైనా కోరుకో అని చెప్తాడు. అప్పుడు సావిత్రీదేవి 3 వరాలు అడుగుతుంది. అడవిలో నివసించే తన మామగారికి మరియు అత్తగారికి వెలుగును ప్రసాదించు అని వేడుకుంటుంది. ఇక యమధర్మరాజు ఆమెకు విధేయత చూపి అది జరుగుతుందని హామీ ఇస్తాడు. అయినప్పటికీ సావిత్రీదేవి తన అన్వేషణను కొనసాగిస్తూనే వస్తుంది. ఇక రెండవదిగా మామగారు కోల్పోయిన రాజ్యం మొత్తం తిరిగి ఇవ్వాలని ఆదేయపడుతుంది. అప్పుడు యమధర్మరాజు ఆ వరాన్ని కూడా ఆమెకు ఇస్తాడు. ఇక చివరిగా సావిత్రి 100 మంది పిల్లలు తనకు కావాలని కోరుకుంటుంది. ఇక యమధర్మరాజు కంగారులో ఆమెను తిరస్కరించలేదు. ఆ వరాన్ని కూడా మన్నిస్తాడు. అప్పుడు సావిత్రీదేవి యమధర్మరాజును ఉద్దేశించి, స్వామి, నేను అంకిత భావంతో ఉన్న భార్యను మరియు మీరు నాకు 100 మంది పిల్లలు కలగాలని వరమిచ్చారు. కాబట్టి నా భర్త నా పక్కన లేకుండా ఆ వరం ఎలా నెరవేరుతుంది అని ఆమె ప్రశ్నిస్తుంది. ఇక ఆమె అచంచలమైన అంకిత భావానికి ముగ్ధుడైన యమధర్మరాజు పశ్చాత్తాపపడి సత్యవంతుణ్ణి పునరుద్ధరిస్తాడు. సావిత్రి మరియు సత్యవంతుడు సంతోషంగా తమ రాజ్యానికి తిరిగి వచ్చినప్పుడు ఇద్దరి తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు. ఈ విధంగా సావిత్రి మరియు సత్యవంతుడు తమ రాజ్యాన్ని, శాశ్వత ఆనందాన్ని తిరిగి పొందుతారు. ఇదంతా కేవలం సావిత్రి యొక్క భక్తి, అంకితభావం వల్లనే జరిగిందని చెప్తారు. ఈ జ్యేష్ఠ పౌర్ణమి నాడు సతీ సావిత్రి కథను విన్నా, చదివినా, వినిపించినా వారికి సకల శుభాలు కలుగుతాయి. ఈ పౌర్ణమి నాడు ఉపవాసం ఉండి లక్ష్మీ సమేత శ్రీమన్నారాయణ్ణి పూజించి పేదలకు దానం చేయడం ద్వారా సకల పాపాలు హరించుకుపోతాయని భక్తులు నమ్ముతారు. ఇక సనాతన ధర్మం ప్రకారం పౌర్ణమి తిథికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ అధిక మాసంలో వచ్చే పౌర్ణిమ మరింత శుభప్రదంగా చెప్పబడుతుంది. ఈ పర్వదినాన్ని పూర్వీకులను స్మరించుకుంటూ దాన ధర్మాలు, తర్పణాలు చేయడాన్ని శుభప్రదంగా పరిగణిస్తారు. అంతేకాదు, లక్ష్మీనారాయణలకు పూజ చేయడం వల్ల ఐశ్వర్యము, శ్రేయస్సు లభించడంతో పాటు కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుందని పండితులు చెప్తున్నారు. ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున వివాహిత స్త్రీలు తమ భర్త ఆయురారోగ్యాల కోసం వటసావిత్రి వ్రతాన్ని ఆచరిస్తారు. అదేవిధంగా దీనిని ఏరువాక పున్నమి అని కూడా పిలుస్తారు. రైతులు వ్యవసాయ పనులను ఈరోజే శ్రీకారం చుడతారు. సతీ సావిత్రి సంఘటన మర్రి చెట్టు సాక్షిగా జరగడం వల్ల ఈరోజు మర్రి చెట్టును పూజిస్తే సౌభాగ్యం లభిస్తుందని మహిళలు ఈ రోజున వటసావిత్రి వ్రతం చేస్తారు. ఈ పవిత్రమైన పౌర్ణమి రోజున సత్యనారాయణ స్వామి వ్రత కథ వినడం, దానాలు చేయడం వల్ల కూడా సకల శుభాలు కలుగుతాయని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం.
చూశారు కదండి, ఈ పవిత్రమైన జ్యేష్ఠ పౌర్ణమి రోజున సతీ సావిత్రి వ్రత కథను గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.